బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. బోనాల గురించి మనకు ఒగ్గు కథ రూపంలో ఎలా తెలియజేస్తారు? ఆ ఓంకారం ఉద్భవించేది డమరుకం కాబట్టి దానికి ఒగ్గు అని పేరు వచ్చింది. అమ్మా మాయమ్మ నేను నమ్మి తినలబోషమ్మా, నమ్మి తినలబోషమ్మా నేను వేడితి ముద్దుల గుమ్మ. మనకు తెలంగాణ అంటేనే తెలంగాణ కోటి కళల ఖజానా అని చెప్పి, తెలంగాణ కోటి రత్నాల వీరనే కాదు, కోటి కళల ఖజానా కూడా. ఒగ్గు కథ అనేది మాట్లాడాలంటే ఫస్ట్ మన తెలంగాణ యాస భాష అలాగే ఇవన్నీ మాటలు పాటలు అవన్నీ కూడా అందరికి తెలవాలా. పెద్ద నౌకరు చేస్తాను మా కొడుకు ఏది కలెక్టర్ అనే కాదయ్యా, ఇంకా పెద్ద నౌకరు అంటే ఏంటో నీకు తెలియదా? అయ్యో మావాడు టెంట్ అయ్యబోతాడు అయ్యా. కడుపులో పుట్టిన వాళ్ళు కన్న తల్లిదండ్రి కళ్ళ ముంగల సరిపోతే ఏ తల్లిదండ్రికైనా కాట్ల పడదాకా దుఃఖం ఉంటది కొడుక. అయ్యో మా తాతలు ఎట్లయితే పూలల్లో పెట్టి కళారూపాన్ని మాకు అందించారో మేము బంగారంలో కాకుండా మేము కూడా పూలల్లో పెట్టి నెక్స్ట్ జనరేషన్కి అందించవచ్చు. అస్సలు ఈ బోనం ఎట్లా పుట్టింది అనే కాన్సెప్ట్కి వస్తే, పూర్వకాలం కృతాయుగంలో రేణుకమ్మ కాలం రుచి మోచేట ఏదైతుందో దాన్ని రోకల్ని చేస్తారు. ఆ కమ్యూనిటీకి చెందినటువంటి ఆడబిడ్డకు బోనం నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే గ్రామ దేవతలు అనేది కాస్త కొంచెం సాంక్రటైజేషన్ అవుతుంది. నిజంగా గ్రామ దేవతలు ఉనికి కోల్పోతున్నాయి అంటారా? ప్రకృతి ఉనికి ఎప్పుడు కోల్పోతుంది. మనుషులు ఏంటంటే వితండంగా ప్రవర్తిస్తుంటారు కాబట్టి దళిత బహుజనులలో వాళ్ళకు ఒక సుప్రభాతం ఇది. మళ్ళన్న ఈ పరివారాన్ని అంతా మీరు బయటికి నెట్టేసి ఇప్పుడు శాస్త్ర ప్రకారం ఒక ఓచ మహాదేవి నామదేశాన్ని చదువుతారు. ఆ సంబంధిత పూజారులను అంటే లోపల రానియకుండా చేసి బయటకు పంపించడం, వాళ్ళకు స్థానం లేకుండా చేసుతో ఉన్నది ఓడగొట్టుకొని లేని దానికోసం చేజాపుతున్నాం. నమస్కారం, ఎట్లున్నారు? చాలా బాగున్నాను, అందరికి క్షణార్థి. అయితే మన తెలంగాణలో ఆట పాట మాట, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అన్నీ కూడా కళ రూపంలో ముందు తరాలకి వెళ్తున్నాయి. ఇప్పుడైతే బోనాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఒగ్గు కథ రూపంలో అండ్ ఒగ్గు కథను ఉపయోగిస్తూ బోనాలకి సంబంధించిన విషయాలు మాకు తెలియజేయాలి. అండ్ ముఖ్యంగా బోనాలు ఎలా స్టార్ట్ అయ్యాయి అండ్ దాని స్పెషాలిటీ ఏంటి, ముందుగా దాని గురించి మాట్లాడదాం. బేసికల్గా మనకు తెలంగాణ అంటేనే కొన్ని వేలాది కళారూపాలు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ డికేడ్స్, వేల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఒక చరిత్ర కావచ్చు. తెలంగాణకు బోనాల పండుగ కూడా తెలంగాణకే సొంతమైంది, బతుకమ్మ పండుగ తెలంగాణకే సొంతమైంది, బోనాల పండుగ తెలంగాణకే సొంతమైంది. ఏం చేసినా సంథింగ్ డిఫరెంట్. ఇంకొకటి ఏంటంటే మనము మన దేశమే స్త్రీలను గౌరవించే దేశంగా మనం చెప్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అది ఆ పేరుకు సార్థకత అనేది తగ్గిపోయింది. పూర్వకాలం కృతాయుగంలో రేణుకమ్మ కాలం, అంటే రేణుకా ఎల్లమ్మ కాలం అది టైం. అది ఆమె భర్త జమదగ్ని మునిదేవుడు. ఆ జమదగ్ని మునిదేవుడు పంచాక్షరి మంత్రం కోసం వెళ్ళి తపస్సు చేస్తుంటే కార్తవీర్యార్జునుడు, ఆ కథలో విలన్ ఎవరైతే ఉంటారో, ఆయన వదిలిన బాణానికి ఆయన చావు బతుకుల మధ్యలో ఉంటాడు. సో ఎల్లమ్మకు ఈ విషయం, ఇప్పుడు మనం ఇంటర్నెట్ అయితే ఏ విధంగా ఉన్నదో, మనం ఇక్కడ మెసేజ్ పెడితే అక్కడ ఎట్లయితే పోతుందో, ఆ సత్యానబోనం ఎట్లా తయారు చేసిందంటే 7 సముద్రాల దగ్గరికి వెళ్ళి ఆ 7 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి తామరాకుల మీద, ఎండ్రకాయ అంటాం కదా మనం, ఎండ్రకిచ్చలు అంటారు, ఎండ్రకాయలు పీతలు, ఎండ్రకాయలు పెట్టినటువంటి గూడు, మట్టితోటి పెట్టినటువంటి గూడు ఏదైతుందో ఆ మట్టిని తీసుకొని 7 బిల్లలుగా వేస్తుంది, రొట్టెలుగా వేస్తుంది. 7 రొట్టెలుగా చేసుకొని ఆ 7 రొట్టెలను తీసుకొని పోయి ఆ నడి సముద్రం లోపల తిరుగుతున్నటువంటి సుడిగుండం ఏదైతుందో ఆ సుడిగుండం లోపల దుంకుతుంది. దుంకినప్పుడు ఆ ఒరవడికి, ఆ స్పీడ్కు ఆ రొట్టెలుగా ఉన్నటువంటి మట్టి కుండలుగా మారుతాయి. మొత్తం ప్రకృతి పరంగా ప్రకృతిని అన్వయించి చేయాలి ఆ బోనాన్ని. తర్వాత ఆ 7 కుండలను తీసుకొచ్చి మరి ఎట్లా ఎండబెట్టాలి, వాముల కాల్చేటప్పుడు మరి వాము లేదు, ఎట్లా అంటే అప్పుడు సూర్య భగవాను వేడుకుంటే 7 రోజులు కురిసేటువంటి వేడి, ఆ శక్తి, సూర్యశక్తి ఏదైతుందో, సౌరశక్తి ఏదైతుందో ఆ శక్తి ఒక గడియలో కురిపిస్తాడు ఆయన. కురిపిస్తే ఆ కుండలు ఎండుతాయి, టంగు అంటాయి. మల్లన్నంత మంత్రము లేదు, ఎల్లమ్మంత యంత్రము లేదంటారు
జానపదులు. ఆమె ఏం చేస్తుందంటే ఆ దూసవరి వడ్లను తీసుకొచ్చి తన శక్తిని ఆవాహనం చేసుకొని ఈ ఎడమ చేతి ఈ అరిచేతి ఏదైతుందో దీన్ని రోలును చేస్తుంది. ఈ మోచేతి కుడి చేయి మోచేతి ఏదైతుందో దాన్ని రోకల్ని చేస్తుంది. దాన్ని వేసి ఇందులో వేసి దంచుతుంది అనమాట. ఈ రోలును ఈ రోకల్ని ఈ రెండింటిని కలిపి దంచి ఈ దంచినటువంటి వడ్లను చెరగాలంటే చాటను యూజ్ చేయొద్దు, కంటి రెప్పల్ని యూజ్ చేసి చెరుగుతుంది. చెరిగి ఆ బియ్యాన్ని తీసుకొచ్చి కుండ లోపల పోసి ఆ నీళ్లు కూడా మళ్ళీ సముద్రం నీళ్ళు, నది నీళ్ళు, చెరువు నీళ్ళు ఇవి వాడద్దు. అట్లా కండిషన్స్ ఉంటాయి. సో అప్పుడేం చేస్తుంది, బోనం ముంగట పెట్టుకొని తన భర్తను గుర్తు చేసుకొని, మల్లన్న ఎవరు, ఎల్లమ్మ, స్వయాన ఎల్లమ్మకు తమ్ముడు. మల్లన్నని యాద్ చేసుకుంటే ఒకానొక సందర్భంలో మల్లన్నకు ఒక వరం ఇస్తుంది. ఆయన పిల్లను తనకు తగిన పిల్ల దొరకాలని చెప్పి తపస్సు పడుతుంటే ఎల్లమ్మ అడ్డం వస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ ఒకరికొకరు తెలవకుండా లొల్లి పెట్టుకుంటారు. లొల్లి పెట్టుకుంటే అక్కడ కొంచెం వాగ్వాదం జరిగిన తర్వాత తెలుసుకుంటుంది. అదో మళ్ళా చరిత్ర. తెలుసుకున్న తర్వాత తమ్ముడు నువ్వు తమ్ముని మనక నానా మాటలు అన్నారా, అందరూ దేవాన దేవతలంతా కూడా విభూతితోటి తర్వాత కుంకుమతో లగ్గం చేసుకుంటారు కదా, నువ్వు బండారుతో లగ్గం చేసుకోవాలని చెప్తుంది. మరి బండారు అంటే ఏంటిదంటే అది మక్కలో ఉంటుంది, మక్క రాజ్యంలో ఉంటుంది. మక్క రాజ్యానికి వెళ్ళి మైసర్ల బండారును తీసుకొచ్చి నువ్వు లగ్గం చేసుకోవాలి తమ్ముడు అని చెప్తే అప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తోటి మక్కకు వెళ్ళి మైసర్ల బండారు తీసుకొచ్చి ఆ చిన్నకొండల మీద ఉంటాడు ఆయన తీసుకొచ్చినటువంటి బండారు అవసరం ఉన్నప్పుడు నేను తీసుకుంటాను చెప్తుంది. ఇప్పుడు అవసరం వచ్చింది, ఎందుకంటే ఈ సత్యాన బోనం తీసుకుపోవాలంటే బండారు అవసరం ఉన్నది, ఆ శక్తి అవసరం ఉన్నది. తమ్ముడా మల్లన్న రా, నాకు బండారు కావాలంటే 7 పిడికిళ్ళు, 7 అక్కజనులకు 7 పిడికిలు పెట్టాలి కదా. మొదటి పిడికిలి ఎల్లమ్మకు పెడుతుంది. ఎల్లమ్మకు పెడితే ఆ బోనానికి కావాల్సినటువంటి బండారు, తనకు నుదటకు కావాల్సినటువంటి బండారును తీసుకొని రౌద్ర రూపంలో ఒక శివశక్తి రూపంలో బయలుదేరి మధ్యలో వాళ్ళు కార్తవీర్యు పంపినటువంటి వాళ్ళ దూతలు వస్తారు, ఆ ఎంగిల్ చేస్తారు, తర్వాత విషయం అది. సో మొత్తం మీద ఎల్లమ్మ చేసినటువంటి సత్యాన బోనం, 7 అంత్రాల బోనం ఏదైతుందో తన భర్తను కాపాడుకోవడం కోసం చేసినటువంటి బోనం మొదటి బోనము. ఇంత చరిత్ర ఉన్నది. సో ఇప్పుడు మనము ఇదే బోనాన్ని ఆనవాయితీగా వస్తున్నటువంటి బోనం ఏదైతుందో ఇప్పుడు ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో చేస్తున్నాం. ఎందుకు ఈ మాసంలో ఎందుకు చేస్తామంటే ఈ మాసంలో చినుకులు పడతాయి, ఈ మాసంలో వానలు పడతాయి. ఈ వానలు పడుతున్నటువంటి క్రమంలో చినుకుతో పాటు చిన్న చిన్న రోగాలను తీసుకొస్తుంది అది. సో ఈ గాయి గత్తరను తగ్గించుకోవడం కోసము ఆయా గ్రామ దేవతలు ఎవరైతున్నారో, పొలిమేర దేవతలు ఎవరైతున్నారో, పొలిమేర శక్తులు ఎవరైతున్నారో ఆ పొలిమేర శక్తులు, ఆ పోచమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, దుర్గమ్మ కావచ్చు, గంగమ్మ కావచ్చు, ఇట్లా 7 అక్కజనులు ఎవరైతున్నారో ఈ అక్కజనులకు ఆయా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయా కమ్యూనిటీ వాళ్ళు పోయి, ఏ కమ్యూనిటీ వాళ్ళు పోయి ఆ కమ్యూనిటీకి చెందినటువంటి ఆడబిడ్డకు బోనం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది బోనం సింపుల్ గా. ఇంత చరిత్ర ఉంది అంటే తెలంగాణ అంటే జనరల్లీ ఇప్పుడు మాట్లాడుకునేటట్టు మొన్న వచ్చిన ప్రత్యేక రాష్ట్రం కాదు, దాని వెనక ప్రతి మాట, ప్రతి ఆచారం వెనక ఏదో ఒక కథ ఉంది. అండ్ ఆ కథ అంటే ఇది దేవుళ్ళు దేవతలు మాత్రమే కాదు, మన కల్చర్లో ఇంకిపోయింది మొత్తం అంతా. సో అది ఒక రకమైనటువంటి అస్మితమ్మ, అంటే వెళ్ళిపోయింది. అది చాలా వరకు మనము పొడగొట్టుకుంటున్నాం. మన భాషలో చెప్పాలంటే మనకు మనంగా స్వయంకృతంగా పొడగొట్టుకునేటువంటి ఒక విధంగా చెప్పాలంటే దౌర్భాగ్యం అది. బట్ ఇంత కళారూపాలు కూడా ఇవన్నీ కూడా ఒగ్గు కథ అంటే ఒగ్గు కథ మీరేదో చేస్తున్నారని కాదు, కానీ ఒగ్గు కథనే మిమ్మల్ని చూస్ చేసుకుందేమో అన్నట్టుగా అయిపోయింది. మీరు వాట్సాప్లో కూడా స్టేటస్ అది చూశాను నేను, కింద క్యాప్షన్ ఒగ్గు కథ మిమ్మల్ని చూస్ చేసుకుంది అన్నట్టుగా, బాన్ ఫర్ ఒగ్గు కథ అని చెప్పి. అయితే దీన్ని మనం బోనాల గురించి చెప్పారు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. బట్ బోనాల గురించి మనకు ఒగ్గు కథ రూపంలో ఎలా తెలియజేస్తారు? అమ్మవారు ఎల్లమ్మ అప్పుడు ఎప్పుడైనా ఈ రేణుకా ఎల్లమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, అమ్మా మాయమ్మ నేను నమ్మి తినల పోషమ్మ నేను వేడితి ముద్దుల గుమ్మ, ఊరే నగరని పేటమ్ము నీ పేరే పిల్లల పెడుగమ్మ, కొండలపైన వెలిసినవు నువ్వు కోయిల పలుకులు వలికినవు, బాటల కడ్డం నిలిచినవు బలవంతుల వట్టుక దుంచినవు, 30 శక్తులు నీ ఎంట నీ ముందట పోతా రాజంట, లల్లే లల్లే లెల్లాయిరే తాయిల్లెల్లే లెల్లాయిరే, డమడమడప్పులు కొట్టంగా అగులో బొగులో ఉట్టంగా, ఆర్చికూతలు వెట్టంగా పెడాయి బొబ్బలు లేపంగా, గుబగుబ గుగ్గిల మెయ్యంగా అగులో బొగులో ఉట్టంగా, అమ్మవారు బయలెళ్ళింది ఆదిశక్తి బయలెళ్ళింది,
అంటే ఒక అమ్మ బయలుదేరడానికి ముందు ఇక గింత ఉంటుంది, ఇంకా చాలా అంటే అంటే ఒక పాటతో గంట సేపు ఉంటుంది. అమ్మవారు బయలుదేరాలంటే ఎల్లమ్మ కథలో చెప్తాం. అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దేవి జమదగ్ని పూజల కోసం మట్టు మంగళవారం నాడు పుట్టు బుధవారం నాడు పూల గుర్రమెక్కి పూల ఛత్రి పట్టి 7,000 ఏల్పుల వాళ్ళను 12,000 పంపాల వాళ్ళను 101 డప్పు 101 శివశక్తిని ఎంబడబెట్టుకొని బయలుదేరుతుంది ఆమె. అంటే ఆమెతో పాటు ఒక్కొక్క డప్పుకు ఒక్క శివశక్తి, ఒక్కొక్క బోనము, ఒక్కొక్క డప్పంట మా ఊరాలెల్లమ్మ, ఒక్క శివసత్తంట మా ఊరాలెల్లమ్మ, 2 డప్పులాట మా ఊరాలెల్లమ్మ, 2 శివసత్తులాట మా ఊరాలెల్లమ్మ, అదిగో వస్తుంది వస్తుంది మా ఊరాలెల్లమ్మ, వస్తుంది వస్తుంది మా ఊరాలెల్లమ్మ, వస్తుంది వస్తుంది మా ఊరాలెల్లమ్మ, భారీ సింహం మీద మా ఊరాలెల్లమ్మ, వస్తుంది వస్తుంది మా ఊరాలెల్లమ్మ, కోడి పుంజుల మీద మా ఊరాలెల్లమ్మ, అదిగో సూర్యుణ్ణి పట్టింది మా ఊరాలెల్లమ్మ, సుక్కబొట్టు పెట్టింది మా ఊరాలెల్లమ్మ, చంద్రుణ్ణి పట్టింది మా ఊరాలెల్లమ్మ, జడకొప్పుల పెట్టింది మా ఊరాలెల్లమ్మ, ఆ తాసుంబాముల పట్టింది మా ఊరాలెల్లమ్మ, తలకిరీటం పెట్టింది మా ఊరాలెల్లమ్మ, నాగుంబాముల పట్టింది మా ఊరాలెల్లమ్మ, నడుము కట్టు కట్టిందో మా ఊరాలెల్లమ్మ, పెద్ద పెద్ద పాములాట మా ఊరాలెల్లమ్మ, పెద్ద టేలుడు ఉంగురాలు మా ఊరాలెల్లమ్మ, చిన్న చిన్న పాములాట మా ఊరాలెల్లమ్మ, చిటికెనేలు టుంగురాలు మా ఊరాలెల్లమ్మ. అంటే మీరు ఈ పాటలను అన్నీ గమనించవచ్చు. ప్రకృతిలో ఉన్నటువంటి అంటే మనము ఏదో హార్మ్ఫుల్గా భావిస్తామో, అంటే దాని దగ్గరికి పోతే మనని తింటది, మనని గరుస్తుంది అని మనం ఏదైతే భావిస్తున్నామో, మనుషులేం కదా, మనని కాటేయకపోయినా కూడా మనము ఆ పామును కొట్టేస్తాము, చూసి భయపడతాం. కొంతమంది కొడతారు. ఆ పులి వస్తుందంటే భయపడతాం. ఈ భూమి మీద మనిషి బ్రతకడానికి ఎంత హక్కు ఉందో చీమ బ్రతకడానికి కూడా గంతే హక్కు ఉన్నది. కానీ నువ్వు బ్రతకడం కోసము మనం ఇంకోరిని బ్రతకనియం. అయితే ఒగ్గు కథ అంటే ప్రతి ఒక్కరూ వినదగింది, అందరూ వినాల్సింది. దీంట్లో విలువలు ఉన్నాయి, మన సాంప్రదాయం ఉంది, సంస్కృతి ఉంది. అయితే ఏ ఒగ్గు కథ వింటే అందరికి దీని ప్రాముఖ్యత తెలుస్తుంది అంటారు? ఒగ్గు కథ ఏమైనా జరుగుతుంది అనుకోమ్మా, నేను మీ అందరికి చెప్తున్నా, మన కెమెరా బ్రదర్లకు చెప్తున్నాను, అందరికి చెప్తున్నాను, మీకు కూడా అందరికి చెప్తున్నాను. ఏమన్నా ఒగ్గు కథ జరిగితే మీరు 1 గంట సేపు ఓపిక చేసుకుని ఒగ్గు కథ వినండి. మల్లన్న కథ ఒక్కసారి వింటే మీ అన్నదమ్ములతో లొల్లి పెట్టుకోవు. నిజమమ్మా, మీ అన్నదమ్ములతో లొల్లి అనేది విలువలు తెలియజేసేది. ఎల్లమ్మ కథ ఒక్కసారి గనక వింటే మన కన్న తల్లిదండ్రుల పాదాలను చేతిలోకి తీసుకొని కంటికి అద్దుకుంటాం. ఒక్కసారి కూడా కన్న తల్లిదండ్రులను కనీసం దూషణ కాదు కదా, పల్లెత్తు మాటను అల్టిమేట్గా నీకు తెలియకుండానే నీ కళ్ళ నుండి నీళ్లు ధారాళంగా పోతాయి. తుడుచుకొని నీ తువాల కూడా పచ్చి అయిపోతుంది. అంత బ్రహ్మాండంగా ఏడిపిస్తారు. ఏడిపించిన వాళ్ళు ఊరుకుంటారా? విత్-ఇన్ సెకండ్స్లో ఎలియనేషన్ థియరీ, ఆధ్యాత్మిక విచ్చిత్తి అంటారు కదా, వెంటనే నవ్విస్తారు. ఆ నవ్వడానికి కూడా మళ్ళీ నువ్వు కళ్ళపడి నీళ్ళు గారాల్సింది, అంత బ్రహ్మాండంగా నవ్విస్తారు. దట్ ఈస్ ఒగ్గు కథ. అలాగే మీరు డమరుకం లాగుంది, అది దాన్ని ఒగ్గు అంటారు కదా. అమ్మా, ఇది మేము అత్యంత పవిత్రంగా భావించేటువంటి శివుని చేతిలో ఉన్నప్పుడు ఇది డమరుకం, శివుని చేతిలో ఉన్నప్పుడు ఇది డమరుకం. శివుని చేతిలో ఉన్నదంటే ముందుగా ఇది శివుని చేతిలో లేదమ్మా, ముందుగా అమ్మ చేతిలో ఉన్నది. అమ్మ చేతిలో ఉన్నప్పుడు అర్ధనారీశ్వరుడుగా అవతారం ఎత్తినప్పుడు అమ్మ చేతిలో ఉన్నటువంటి డమరుకము వాద్యం ఏదైతే ఉందో శివుని చేతులకు వచ్చింది. ఇది సృష్టిలోనే మొట్టమొదటి వాద్యం ఏదైతే ఉన్నదో అంటే అది డమరుకం. డమరుకము మల్లన్న అవతారము, శివుడి అంశగా మల్లన్న అవతారము ఎత్తినప్పుడు తనకు కొన్ని కోరుకుంటాడు. ఆ కోరుకున్నటువంటి దానిలో ఈ డమరుకం కూడా ఉన్నది. ఈ డమరుకం మల్లన్న చేతికి వచ్చేసరికి ఇది ఒగ్గుగా మారింది, ఒగ్గు జగ్గుగా మారింది. ఇప్పుడు తెలంగాణ భాషలో ఎందుకు ఒగ్గు పూజారులు అయ్యారంటే ఈ డమరుకాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని డమరుకాన్ని మురోగిస్తూ మల్లన్న ఇలవేల్పు, ఇలవేల్పు మల్లన్న కథ కావచ్చు, బీరప్ప కథ కావచ్చు, ఈ కథలను చెప్తున్నారు కాబట్టి ఒగ్గుతోటి చెప్పే కథను ఒగ్గు కథ అయింది. ఒగ్గుతోటి చెప్తున్నారు కాబట్టి ఆ పూజారులు ఒగ్గు పూజారులు అయినారు, ఒగ్గు కళాకారులు. అట్లా డమరుకం మోగిస్తే ఉద్భవించే శబ్దం ఓంకారం. ఇది శివుడికి కానీ మల్లన్నకు కానీ యావత్ శైవ సాంప్రదాయానికి అందరికీ, శైవునికే కాదు విష్ణువు కూడా చాలా
దీని నుండి ఉద్భవించేది, ఇది మోగిస్తే డమరుకం మోగిస్తే, ఒగ్గును మోగిస్తే ఉద్భవించేది ఓంకారం కాబట్టి, ఆ ఓంకారం ఉద్భవించేది డమరుకం కాబట్టి దానికి ఒగ్గు అని పేరు వచ్చింది. ఒగ్గు అది ఆ రకమైనటువంటి స్పిరిచువల్ వైబ్రేషన్స్ బయటకు వస్తాయి. నువ్వు డమరుక నాదాలలో శివుడు శివతాండవం చేసిండు. శివతాండవం డమరుకం నాదాలలోనే, అక్కడ అమ్మ ఇక్కడ ఈయనే. ఆ అక్కడి నుండి వచ్చిందే శివతాండవము. శివతాండవం నుండి ఉద్భవించిందే మన వరంగల్ వేదిక నుండి బయటకు వచ్చింది పద్మశ్రీ మహానుభావుడు నటరాజ రామకృష్ణ గారు తయారు చేసిన పేరుని నాట్యం కూడా ఇక్కడ నుండి బయటకు వచ్చింది. అట్లా ఒకసారి మళ్ళా నేను చిన్నగా ప్రార్థిద్దాము, మీరు కూడా మంచిగా చెవులు పెట్టి వినండి. శివ శివ నీలకంఠ శివ నీలకంఠ మార్తాండ మైలారు లింగ మహాయలకోటి ఎలకోటిగే అయ్య సల్ల సల్లని వాడు రాజమల్లయ్యో సాయమై రావల మైలారుడా సల్లబండు వల్ల రాజమల్లయ్యో లింగమైన వస్త మైలారుడా లింగమైన వస్త రాజమల్లయ్యో నిత్యడుకుందో మైలారుడా సంగమైన వస్త రాజమల్లయ్యో దినమేడుకుందో మైలారుడం ఆరుడాయిలేను దేవుడవయ్యో సూర్యుడ కుమరెలే లింగామం పెదపనం గుల్లల్ల రాజమల్లయ్యో పేరణ దేవుడో మైలారుడం ఐలేని గుల్లల రాజమల్లయ్యో ఆనందపరడో మైలారుడం ఊరెల్లి గుల్లల రాజమల్లయ్యో కోలాట కాడో మైలారుడం ఓదల గుల్లల రాజమల్లయ్యో ఉయ్యారి కాడో మైలారుడం శివ శివ నీ పూజ రాజమల్లయ్యో సత్యగించే ఎల్ల మైలారుడం హరహర నీ పూజ రాజమల్లయ్యో హారతిచ్చే వేల మైలారుడం ఏదుల బండారు రాజమల్లయ్యో ఎగజమయ్య అల్లాయ మైలారుడం భక్తుల బండారు రాజమల్లయ్యో మునిగొడ జిమ్మేవు మైలారుడం పన్నుల బండారు రాజమల్లయ్యో పైజమయ్య అల్లాయ మైలారుడం పుట్టెడు బండారుతో రాజమల్లయ్యో పూజల ఏతో మైలారుడం. ఇది అంటే మీరు ఇంట్లో కూడా గమనించండి. మీరు కూడా ఒగ్గు రవి గారు అంటే ఉత్తగా మాట్లాడరు, ఉస్తాద్ ఒగ్గు రవి అంటారు. అంటే ఈ కళారూపంలో మీకు అదొక అద్భుతమైన బిరుదు. అయితే మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఒగ్గు కథ అంటే మీ పేరు చెప్పంగానే అందరికీ గుర్తొచ్చే ఒక ఒగ్గు కథ మా కోసం. బేసికల్గా రవి అంటే ఎవరు గుర్తుపట్టరమ్మా? ఈ భూమి మీద చాలామంది రవిలు ఉన్నారు. మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు కదా, మిమ్మల్ని చూజ్ చేసుకుంది అని చెప్పి ఒగ్గు కథ. నేనేమంటా అంటే చాలామంది ఏమంటారంటే కోడి కూర్చుందిరా తెల్లారింది అంటారు. కానీ లాజిక్ ఏంటంటే తెల్లారితేనే కోడి కూస్తుంది అన్న విషయం మనకు అందరికీ తెలియదు. సో ప్రకృతిని మేల్కొల్పేటువంటి శక్తి కోడికి లేదు. ప్రకృతి మేల్కొన్న తర్వాత కోడి కూస్తుంది. చిన్న లాజిక్ గుర్తించేదంతే. నేనేమంటా అంటే కళారూపం అనేది చాలా గొప్పది. నేను ఉన్నా నేను లేకున్నా కళారూపం బ్రతికుంటుంది. చాలామంది అంటుంటారు నేను లేకపోతే కళారూపమే లేదంటారు. నేను ఒప్పుకోను. నేను ఒక మైల్ స్టోన్ మాత్రమే, చిన్న మైల్ స్టోన్ మాత్రమే. నేను వచ్చినా, నేను కష్టపడ్డా, నాకు కష్టపడ్డంత కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా కళారూపం నాకు ఇచ్చింది. నేను కళారూపానికి ఏమి ఇవ్వలేదు. నేను పెంపొందిస్తున్నారు కదా ఇప్పుడు పాతతరం వాళ్ళకి ఎవరికి తెలుసు? నేను అదే చెప్తున్నాను. నా పక్కన ఒగ్గు ఉంటే నేను ఒగ్గు రవిననే తప్ప నేనేదో నేను చేయబట్టుకే నేను పుట్ట ముందుకున్నది, నేను చనిపోయిన తర్వాత కూడా ఒగ్గు ఉంటుంది. కానీ మీరైతే నిజంగా అంటే ఒగ్గు కథనే నమ్ముకున్నారు, దాన్నే కళారూపకాన్నే చూస్ చేసుకొని బ్రతుకుతున్నారు. కానీ ఇప్పుడు మీ తాత ముత్తాతల నుండి మీకు వచ్చింది, మీ నుండి నెక్స్ట్ జనరేషన్కి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుందా అంటే దానికి ఏం చెప్తారు? ఎందుకంటే మన కళ రూపాలు ఎప్పుడు కూడా దాన్ని రాయడమో లేదంటే ఏదో ఒక ఫామ్లో స్క్రిప్ట్ వైజ్ గానో ఎప్పుడు పొందుపరచలేదు. ఒకరి నుండి ఒకరికి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మౌఖిక సాహిత్యం అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా గొప్ప క్వశ్చన్ అమ్మది. ఎందుకంటే వారధి అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక నది యువతల బాధ ఉంటుంది, అవతల బాధ ఉంటుంది, రెండు సైడ్లు ఉంటాయి. యువతల వాళ్ళు అవతలి పోవాలన్నా అవతల వాళ్ళు యువతలు రావాలన్నా ఒక వారధి కావాలి. సేమ్ ఫార్మాని ఇక్కడ మనం ఇక్కడ పెడితే మా తాత నుండి మా నాయన వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు తీసుకున్నారు, మా బాబాయ్లో నుండి మళ్ళీ మేము తీసుకున్నాం. మా నుండి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలంటే వారధిగా నేను ఉండాల్సిందే. నేను కాకుండా నాలాంటి వాడు ఎవడన్నా ఒకటి ఉండాల్సిందే. వారధిగా మనుషులు లేనప్పుడు కొన్ని రోజులు స్తబ్దత. వారధిగా ఉన్నప్పుడు చాలా చక్కగా మా తాతలు ఎట్లయితే పూలల్లో పెట్టి కళారూపాన్ని మాకు అందించారో మేము బంగారంలో కాకుండా మేము కూడా పూలల్లో పెట్టి నెక్స్ట్ జనరేషన్కి అందించవచ్చు. అందించాలంటే ఓపిక కావాలమ్మా. ఫస్ట్గా కళారూపం నేర్చుకోవాలన్నా కూడా ఓపిక కావాలి. ఎంత ఓపిక తెలుసా? ఈ భూదేవికి ఉన్నంత ఓపిక కావాలి. ఇప్పుడు మరి మీరు వారధిగా ఉంటున్నారా? ఎలా చేస్తున్నారు? 29 ఏళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి, ఎందుకంటే ఇప్పుడు మీకున్నంత ఓపికనో లేదంటే ఇంత సహనంతో మీరు నేర్చుకున్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు. బట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మేము అదృష్టవంతులం. ఈ జనరేషన్ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే చాలా చూసినాం. ఒకప్పుడు
పెద్దలు ఏం చెప్పేదంటే ఎప్పుడు పుట్టినావు నువ్వు ఎప్పుడు పుట్టినావు నాయనమ్మ లేకపోతే ఎప్పుడు పుట్టినావు తాత అంటే స్కైలాబ్ పడ్డట వరకు ఒక 15 ఏళ్ళు ఉండొచ్చు అంటారు. స్కైలాబ్ పడ్డది కదా, అప్పటి వరకు నాకు తెలివి వచ్చిందిరా అనేది. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకునేది, ఒక మైల్స్టోన్గా తీసుకునేది. ఒకప్పుడు విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా గురువు చెప్పితేనన్న వినాలే, లేకపోతే గురువుతోటి ప్రయాణం అన్న చేయాలి. అయితే మీరు చెప్పినట్టుగా ప్రతిసారి కూడా ఒకరు నేర్చుకున్నప్పుడు ఒకరి నుండి ఇంకొకరికి క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడు వాళ్ళు దాన్ని ఇంప్రూవైజ్ చేయడము, లేదంటే కొత్త విషయాలు దాంట్లో జోడించడం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూపం చూస్తుందంటారా? అట్లా కాదు, కొత్త కొత్త రూపం అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగా ప్రార్థన ఉన్నదమ్మా, గంగా ప్రార్థన ఉన్నది. గంగను శరణు శరణు మహయంభారాని శాంభవీరాని శంభావీరాని కరుణజోడు మముగన్న తల్లి గంగా భవాని గణకల్పవల్లి, ఇది గంగా పాట. కానీ ఈ రాగము ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఎట్లుండనంటే శరణమ్మ మహాపాలి శంభవీరాని శాంభవీరాని కారణించు ధోనకొండ గంగారావమ్మ దేవి మాయమ్మ అని చెప్పి ఆ ట్యూన్లో ఉండే. పట్టు మూటాలు గట్టి పాలేరు మీద పాలతోటి పూజలు కొన్న పరమా కళ్యాణి పాకీర్తి గంగా. ఎన్ని పాలు వచ్చినాయి లెక్క పెట్టిందా? నీలి మూటాలు గట్టి నీలేరు మీద నీళ్లతోటి పూజలు కొన్న నీలవేణివమ్మో నీలదాక్షివమ్మ. ఎన్ని నీళ్ళు వచ్చినాయి లెక్క పెట్టు? 6 వచ్చినాయి కదా. గంగా ప్రార్థన కాంచెలి మొదలు పెడితే మంగళం పాట వరకు కూడా ఇదే ప్రాస ఉంటుందమ్మా. ప్రాస అని వాళ్ళకి తెలియదు, కానీ ప్రాస అద్భుతమైన ప్రాస దాగున్నది. ఇంకొక విషయం చెప్పాలా, ఇందులో ఒగ్గు కథ చెప్తుంటే తదేకంగా చెవులు నిక్కబెట్టి ఇట్లా వినడానికి గల కారణం ఏంటంటే ఆ రాగాలు ఒకవైపు అయితే గొలుసు మాటలు అనే ఒకటి ఉంటాయి. ఇప్పుడు గంగపాట మొత్తం చెప్పినా 1 అవర్ పాడిన అనుకో, గంగపాట భావాన్ని మొత్తం ఒక సెంటెన్స్లో చెప్తారు వాళ్ళు. లాస్ట్కి గంగపాట వాడిన తర్వాత ఓహోహోహో ఆయన గంగను ఎందుకు ప్రార్థన చేయాలి, గంగను ఎందుకు వేడుకోవాలంటే తాగేది గంగ, తలకు పోసుకునేది గంగ, కుండల పోసేది గంగ, కూరాట్ల పోసేది గంగ, తొక్కేది గంగ, మొక్కేది గంగ, సకల చండాలము వాపేది సత్యవీర గంగ. ఒకవేళ గంగ కరుణించకపోయినా, ఋతువుగా వర్షం పడకపోయినా, అనువుగా పంటలు వండకపోయినా ఈ ప్రజల కష్టం ఏ ప్రభుత్వం తీర్చలేదు. ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే వాన పడలేదు అనుకో, వాన పడకపోతే నీకు వాటర్ ఎవరు తెచ్చిపోతారు? ఎన్ని ట్యాంకర్లు తెచ్చిపోతారు? అసలు భూమి భూతాల లోకంలో వాటరే లేనప్పుడు ఏ బోర్లు పోస్తాయి, ఏ బాయిలు పోస్తాయి? అందుకోసానికైనా గంగ కరుణిస్తేనే ఋతువుగా వర్షాలు పడుతున్నాయి, ఋతువుగా వర్షాలు పడితేనే అనువుగా పంటలు పండుతున్నాయి, అనువుగా పంటలు పండితేనే ఈ ప్రజల కష్టం తీరుతుంది. కాబట్టి ఎంతటి పండితుడైనా ఎంతటి పామరుడైనా గంగను ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదమ్మా అని చెప్తారు. సో మనం పొద్దున లేచిన దగ్గర నుంచి వెళ్ళి నైట్ పడుకునేంత వరకు, పొద్దున లేవంగానే మనం దంతధావనం చేయాలి, ముఖం కడుక్కోవాలి, వాటర్ అవసరం. అక్కడి నుంచి వెళ్ళి మొదలు పెడితే రాత్రి పడుకునేంత వరకు, అంటే మనము పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగుతాం, లేకపోతే ఇంత ఛాయ్ అన్న తాగుతాం, లేకపోతే ఇంత గ్రీన్ టీయో అదో ఇదో తాగుతాం, దానిలో కూడా నీళ్ళే కావాలి. అంటే అల్టిమేట్గా గంగ లేకపోయినా ఈ జగము గడి ఉండదు, 1 గంట కూడా బతకదని చెప్పారు. కాబట్టి గంగను ఎవరైనా పండితుడైనా పామరుడైనా గంగను ప్రార్థన చేయాలి. అలాగే మీరు ఇందాక అన్నట్టుగా తెలంగాణ అంటే కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి కళల ఖజానా అన్నట్టుగా మనకు ఇప్పుడు బుర్రకథ ఉంది, అలాగే హరికథ ఉంది, యక్షగానం ఉంది, అలాగే పగటి వేషాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో మనకు ఒగ్గు కథ, దేని ప్రత్యేకత దానికి ఉంది కదా. అయితే దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చాలా చోట్ల చాలా సందర్భాల్లో మీరు దేవుళ్ళు పూజల దగ్గర కానీ, ఇలాంటి గుళ్ళ దగ్గర కానీ, ఇలాంటి జాతరల దగ్గర, బోనాల దగ్గర మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, దాన్ని ఒగ్గు కథలు చెప్తూ ఉంటారు కదా. అయితే గ్రామ దేవతలు అనేది కాస్త కొంచెం సాంస్క్రిటైజేషన్ అవుతుంది, ఈ కొంచెం అంతా యూటర్న్ తీసుకొని డిఫరెంట్ వైపుగా వెళ్ళిపోతుంది అన్నట్టుగా కూడా జరుగుతున్నాయి మాటలు. అసలు ఏం జరుగుతుంది? నిజంగా గ్రామ దేవతలు ఉనికి కోల్పోతున్నాయి అంటారా? గ్రామదేవతల ఉనికి ఎప్పుడు కోల్పోవు, ఎందుకంటే ప్రకృతి ఉనికి ఎప్పుడు కోల్పోతాం. వీళ్ళంతా ప్రకృతి దేవతలు. పొద్దుగాలు లేవంగానే సూర్యభగవానుడు బయటకు వస్తాడు, నువ్వు రంగు మారుదామన్నా మారడు ఆయన. సో నువ్వు లాంగ్వేజ్ ఏదైనా మారుదామన్నా మారడు, ఆయన లాంగ్వేజ్ ఆయనకు ఉంటుంది. సో అట్నే మనము మనుషులు ఏంటంటే కొంచెం వితండంగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఆధిపత్యం అనేది ఎక్కడో ఒక దగ్గర, అందరూ ఉండరులే, ఎక్కడో ఒక దగ్గర ఆధిపత్యం అనేది కొంతమంది లోపల ఉంటుంది. ఆ కొంతమంది చేసేటువంటి చర్యల వల్ల మొత్తం వ్యవస్థకే ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది.
ఎందుకు ఈ మాట మనం మాట్లాడుకుంటున్నామంటే ఒక గ్రామ దేవత ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ పోచమ్మ ఉన్నది. పోచమ్మ వేరే దేవుడు అంటే 4 శక్తులు, లేకపోతే ఇట్లా 4 భుజాలు, లేకపోతే 10 తలకాయలు అట్లా ఉండదమ్మా. గ్రామాలలో ఎవరు కానీ పోచమ్మ అంటే ఆ గ్రామానికి మొదటి వైద్యురాలుగా భావిస్తారు, మొదటి డాక్టర్ పోచమ్మ. ఏ కష్టం వచ్చినా ఆరోగ్యపరంగా మొట్టమొదట పోయేది పోచమ్మ దగ్గరికి పోతారు. ఎందుకు? ఆ రకమైనటువంటి వచ్చినటువంటి ఆ రుగ్మత ఏదైతుందో ఆ రుగ్మతను 2-3 రోజులలో పొడగొడుతుంది ఆమె. ఎట్లా పొడగొడుతుంది? ఆమె ఇంజెక్షన్ ఇస్తుందా, గోళీ ఇస్తుందా, ఏమైనా మందు పెడుతుందా? అంతకంటే గొప్పదైనటువంటి ఆ రుగ్మతకు సంబంధించినటువంటి దీవనార్థులు ఇస్తుంది కదా. మల్లన్న దేవుడు రోజు పొద్దుగాల లేవగానే 3 గంటలకు ఆయన మేల్కొల్పి చేస్తాం. ఇప్పుడు శివ నీలకంఠ సిద్ధగించేటి అల్లా బసవయ్యని పూజ ప్రార్థన చేసేటి అల్లా అని చెప్పి పొద్దున 3 గంటలకు ఆ రాగాలు ఒగ్గులు పాడేటువంటి రాగాలతోటి ఆయన మేల్కుంటాడు ఆయన. సో అంత గొప్ప గర్భగుళ్ళకు పోయి ఆయన దగ్గర పోయి లేవయ్య స్వామి, మనం వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం కౌసల్య సుప్రజారం ఏదైతుందో, లైక్ ఇక్కడ దళిత బహుజనులలో లేకపోతే మధ్యతరగతి ఈ ప్రజలలో వాళ్ళకు ఒక సుప్రభాతం ఇది. మల్లన్నకు ఎల్లమ్మకి ఇష్టమైనటువంటి వాద్య పరికరం ఏంటిది? జమడిక కదా. జమడికేనన్నా కనబడదా? ఎల్లమ్మకి ఇష్టమైనటువంటి బండారు కదా. ఆ బండారు ఎక్కడైనా కనబడ్డదా? పూలలో పెట్టారు బ్రహ్మాండంగా. ఆమె కోరుకున్నటువంటి ఆడంబరాలన్నీ తీసుకొచ్చి పెట్టారు. మనసుకు ఇష్టం లేని మనకు ఇష్టం లేని వ్యవస్థలన్నీ తీసుకొచ్చి పెట్టి తన మనసుకు ఇష్టమైనటువంటి తను కోరుకున్నటువంటి, ఇంతకుముందు చెప్పిన కదా, 7,000 ఏలుపల వాళ్ళు, 12,000 పంబాల వాళ్ళు, 101 డప్పు, 101 శివశక్తి, 6 భైన్ల వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొచ్చుకుని ఆమె పరివారం కదా వీళ్ళంతా. ఈ పరివారాన్ని అంతా మీరు బయటికి నెట్టేసి సో ఎక్స్ట్రా ఇవన్నిటిని యాడ్ చేసి మీరు ఇప్పుడు శాస్త్ర ప్రకారం ఒక వేద మంత్రోచ్చారణ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకి ఏమర్థమవుతుంది? సో ఆమెకు అర్థం కాంది ఆమె ఏ విధంగా మీకు దీవనార్థులు పెడతారు. మీరేం చేయలేకపోతున్నారా? ఇప్పుడు ఎప్పటి నుండో ఉన్నారు కదా మీరు దీంట్లో, ఏం చేయలేకపోతున్నారా? అమ్మా ఇది నేనేమంటే ఇది ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ చేసేటువంటి పని, ఇది డ్యూటీ. నేనేమంటే ఎల్లమ్మకు కలుశాఖ పెట్టాలి. కొత్తగా ఉంటుందని చెప్పి నువ్వు మంచి కాస్ట్లీ ఫారెన్ విస్కీ తీసుకొచ్చి ఎల్లమ్మకు పోతే నడతాలి. ఇది మనం చేస్తున్నటువంటి తప్పులు ఇవేమ్మా. ఇవి మార్చుకుంటే బాగుంటుంది. బోరంచ పోచమ్మ గుడి ఉన్నది. బోరంచ పోచమ్మ కాడ ఆ పేర్లు కూడా మార్చేసారు. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా పోచమహాదేవి నామదేశ అని చదువుతారు. ఇప్పుడు మనము రెగ్యులర్గా మన ఇంట్లో అమ్మలాగా ఒక పెద్ద ఆడబిడ్డలాగా భావించుకున్నటువంటి పోచమ్మ తల్లి దగ్గర పోచవ దగ్గరికి పోయినాం అంటాం. ఎడికి పోయించారంటే పోచవ దగ్గరికి పోయినాం, మైసవ దగ్గరికి పోయినాం అంటాం, లేకపోతే మల్లన్న దగ్గరికి పోయింటాం. అన్న అవ్వ అమ్మ అని భావించుకునేటువంటి మనం పోచమహాదేవి అంటే మనకు చాలా దూరం అయిపోలేదు పిలుచుకునే విధానంలోనే. సరే, ఇదంతా దేవుళ్ళ గురించి, దేవతల గురించి, పూజలు, గుళ్ళు కాదు, మన నేటివిటీ కూడా మిస్ అవుతుంది కదా ఇక్కడ. ఒక్కటి నేను ఇంకొక విషయం ఏం చెప్తాంటే, ఎప్పుడైతే నువ్వు ఆ సంబంధిత పూజారులను బయటికి అంటే లోపల రానియకుండా చేసి బయటికి పంపించినామో, వాళ్ళకు స్థానం లేకుండా చేసిర్రో, ఆ పూజారులు ఎప్పుడైతే బయటికి వెళ్ళిర్రో, ఇన్ని ఏళ్ళ కొన్ని థౌజండ్స్ ఆఫ్ డికేడ్స్ నుండి వచ్చినటువంటి సంస్కృతి, సాంప్రదాయం, అస్మిత, ఐడెంటిటీ ఇది ఏదైతుందో అంత వాళ్ళతోటే పోతుంది. ఉన్నది ఓడగొట్టుకొని లేని దానికోసం చేయి చాపుతున్నాం. ఇది ప్రాబ్లం. అమ్మ నా కొడుకుకు, నా బిడ్డకో లేకపోతే కొడుక్కో తల్లి అయింది, అమ్మవారు అయింది. అమ్మవారు తగ్గితే నీకు కోడి పిల్లని కోస్తాను మొక్కుకుంటాను, రైట్? కోడి పుంజుని తీసుకుపోయి ఆడ కోసుకొని సరే ఆమెకు కొంచెం అర్పితం చేసి తీసుకొస్తారు. ఇప్పుడు తల్లి అయితే కోడిపిల్లను కోసుకుందాం అనుకున్నటువంటి ఈ రోజులలో అక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపనలు చేశారు. ఎక్కడైతే బలి జరిగే చోటున శ్రీచక్ర ప్రతిష్టాపన చేయాలనేటువంటి ఆలోచన ఏదైతుందో అదే మొదటగా తప్పు. శ్రీచక్రం గొప్పదమ్మా, రెస్పెక్ట్ చాలా గొప్పది, మహిమాన్వితమైంది. నేను నమ్ముతా, నువ్వు నమ్మాల్సింది, అందరు నమ్మాల్సింది. కానీ ఎక్కడుండాలనో అక్కడ ఉండాలి. కానీ తీసుకొచ్చి పోచమ్మ దగ్గర పెడతా, బలులు జరిగే చోటన పెడతా. నేను ఇప్పుడు ఎల్లమ్మ దగ్గర పెట్టిరు. ఎల్లమ్మ దగ్గర ఇప్పటికీ నువ్వు శ్రీచక్రం పెట్టినావు,
భక్తులంతా వచ్చి మేకపోతులు తీసుకొచ్చి ఆడ చూయించుకొని తీసుకొని పక్క పోయి కోసుకుంటారు. అంటే ఇప్పుడు శ్రీచక్రము బలంగా ఉన్నట్టేనాడా? శ్రీచక్రాన్ని ఎవరు అవమానిస్తున్నారు? ఇప్పుడు ఎవరు అవమానిస్తున్నట్టు? ఆ బలం లేకుండా చేస్తున్నది ఎవరు? రేపు పొద్దుగాల ఎల్లమ్మ సాంప్రదాయం ఏంటిది అంటే బుక్లో చదువురా అంటారు. మల్లన్న సాంప్రదాయం పట్నం సాంప్రదాయం ఏంటారు, పుస్తకాలు చదువురా అంటారు. ఇప్పుడు నువ్వు అది కోల్పోయినావంటే, వీళ్ళు గుళ్ళు కోల్పోయారంటే వాళ్ళ జీవితం పోయినట్టే కదా. వాళ్ళ జీవితం పోయినట్టయితే ఈ ఒగ్గును తీసి చిలుకోయకో లేకపోతే అటుకు మీనో వేస్తారు. పని లేనప్పుడు ఏం చేస్తారు? అంతే. వాళ్ళు కూలికో నాలికో బత్తాయిలో, లేకపోతే ఇప్పటికీ చాలామంది కళాకారులు, శ్రేష్టమైనటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కళాకారులు, పూజారులు అంతా కూడా తన పనులను వదులుకొని పాలకూరలు అమ్ముకుంటూ, బత్తాయిలు అమ్ముకుంటూ, స్టవ్ పొయ్యిలు, శారదకథ కళాకారులు అయితే మరీ వాళ్ళ 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 జీవనం అయితే చెప్పరానటువంటి పేదరికానికి వెళ్ళిపోయారు. ఇది వ్యవస్థ చేస్తున్నటువంటి తప్పిదం. ఏ ఒక్కరినో నేను వేలెత్తి చూపించడం లేదు, ఇక్కడ వ్యవస్థనే తప్పిదం చేస్తుంది. కాబట్టి మనం కళ్ళు తెరవాలి. మనతో పాటు కుక్కలను పెంచుకుంటున్నాం, మనతో పాటు పిల్లలను పెంచుకుంటున్నాం, మనతో పాటు అదేందో డిఫరెంట్ పురుగులు కూడా పెంచుకుంటారు. కానీ కళాకారులకు స్థానం లేదమ్మా ఇక్కడ. ఇది దౌర్భాగ్యమైన విషయం. కళాకారులను మాత్రం చంపుకుంటున్నాం. మనుషులుగా బతుకుతున్నారు, కళాకారులుగా చచ్చిపోతున్నారు. నా పక్కన ఒగ్గు ఉంటే నేను ఒగ్గు రవినైతా, నేను కళాకారుని. నా పక్కన ఒగ్గును తీసేసే ఇక నాకు బువ్వ దొరకలేదురా నాయన, నాకు బట్టలు కూడా ఉన్న నా పిల్లలకు చదువులకు కూడా దొరకలేదు అని చెప్పినప్పుడు నా పక్కన ఒగ్గును తీసేసుకుంటా. చౌదరపల్లి డాక్టర్ రవికుమార్ చౌదరపల్లి అని పెట్టుకుంటా. ఎవడాడు అంటే కళాకారుడు చచ్చిపోయినట్టే కదా, మనిషిగా బతుకున్నా. అందుకని చుక్కసత్తయ్య గారు ఏమని చెప్తారంటే, కళ బతకాలంటే కళాకారుడు బతకాలి. కళాకారుడు బతికితే కళ బతుకుతుంది. కళ బ్రతికితే ఈ సమాజంలో ఐడెంటిటీ, ఎవరెవరు, ఏ సాంప్రదాయ కళారూపాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. మంచి ఏంది, చెడేంది, గ్రామదేవతల ప్రార్థనలు చేస్తారు. హరహర మాదేవా శంభో శంకర శంభో శంకర శరణయ్య మాదేవా. ఆదేవి దండాము భూదేవి దండాము, తొక్కిన భూదేవత తోడై ఉండుమా, మొక్కిన భూదేవత మోక్షములివ్వుమా, తలచిన భూదేవత తల మీద కలిగుండు, సూర్యుడ దండాము చంద్రుడ దండాము, సుక్కలకు దండాము తెప్పలకు దండాము, మా పాలి మల్లయ్యో కులగురు బీరయ్య, తండ్రైన మల్లయ్యో తాతైన మల్లయ్య అని చెప్ప గంటసేపు ఉంటుంది ప్రార్థన. ప్రకృతి నుండి మొదలుపెట్టి మన ఆరాధ్య దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోతున్నాం. అంటే అంటే ఇంకోటి, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయమ్మా. పెళ్ళిళ్ళు జరిగినాక సరే, ఇప్పుడు నైటు ఎగిలివారంగా పెళ్ళిళ్ళు జరిగేటి. ఆ పొద్దు ఓడవంగా పొద్దు పొడిచే ముందు బిఫోర్గా ఓ 4 గంటలకో 5 గంటలకో అరుంధతి నక్షత్రాన్ని చూపించేది. అప్పుడు అట్లా ఇట్లా పొడలు పెడతారు కదా, ఇట్లా అరుంధతి నక్షత్రాన్ని అప్పుడు వచ్చేది నక్షత్రం. ఆ నక్షత్రం వచ్చే సమయానికి వీళ్ళు పోయి ఆడుండి నక్షత్రాన్ని చూసేది. వీళ్ళు పెట్టిన ముహూర్తం కాకుండా 11 గంటలకు 12 గంటలకు ముహూర్తం ఉంటే 2 గంటలకు పెళ్లి చేసుకుంటారు. పట్టవాడి కూడా అయ్యగారు కూడా అట్నే చేస్తాడు. బయటికి రాని రాగో పట్టవాడి కూడా సుక్కలు చూస్తాడు ఆయన. వీళ్ళు చూస్తారు, ఇద్దరు చేతులు పెడతారు, ఫోటోలు దిగుతారు. అంటే ఎంత ఒక అపసవ్య దిశలో మనం బయలుదేరుతున్నాం అనేది. అంటే వాళ్ళకి తెలుసు సూచించడానికి, పట్టవాడి కూడా అరుంధతి నక్షత్రం ఉంటుందని అని చెప్పి అయ్యగారు తెలుసు, ఆడ నక్షత్రం ఉండదు మనం ఉత్తైనా చూస్తున్నాం అని చెప్పి వీళ్ళకి తెలుసు. కానీ ఆ పెళ్ళి కూడా డమ్మి. ఏం లాభం చెప్పు. అంటే మనం చేసుకునేటువంటి ఆ బ్రహ్మ ముహూర్తం ఏదైతుందో ఆ ముహూర్త కాలంలో మనం పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం వల్ల, లేకపోతే అపసవ్య దిశలో అమ్మ ఇంకొకటి చెప్తున్నా, మీరు ఎవ్వరు ఏమనుకోవద్దు, ఇది ఖచ్చితంగా మీరు కట్ చేయొద్దు. ఇది పెళ్ళికి ముందు ఒకప్పుడు అమ్మ నాయన చూసేటోళ్ళు అమ్మాయిని, లేకపోతే పిల్లనో అమ్మ నాయన చూసేటోళ్ళు. సరే పిల్ల బాగుందిరా లేకపోతే పిల్లగాడు బాగుంటారా అని చెప్పి పెళ్ళిళ్ళు నిశ్చయాలు జరిగేది. కాకుంటే కొంచెం అడ్వాన్స్ ఉంటే ఒకసారి చూస్తాను ఆయన, లేకపోతే అమ్మాయిని అబ్బాయిని ఒకసారి చూయించుకొచ్చి వచ్చేది. మళ్ళీ పెళ్లినాడే చూసేది. పెళ్లినాడు మధ్యలో కూడా బట్ట పెడతారు. ఎందుకు? కారణం, నువ్వు చిలకర బెల్లం పెట్టేదాకా తాళి కట్టేదాకా అమ్మాయి ముఖం చూడొద్దు. ఇది దాని అర్థం. అమ్మా ఎంగేజ్మెంట్ అయిందో లేదో ఆ పెళ్ళికి ముందే ఇదేదో షూట్ ఉంటారు కదా, దాన్ని ఏమో షూట్ అంటారు, ప్రీ వెడ్డింగ్ షూట్. ఎవరమ్మా అంటే నేనేమంటున్నా అంటే, ఆ సంస్కృతి పెళ్ళి అయ్యేదాకా బట్ట అడ్డం పెట్టి పుస్తకం కట్టేదాకా ముఖం చూడనటువంటి మన సాంప్రదాయమే ఇవాళ పెళ్ళి కాక ముందుకే ప్రీ వెడ్డింగ్ 3-4 రోజులు పోతున్నారు. ఏం దౌర్భాగ్యం అది. అంటే పెద్దలు పనిలేక చెప్పలేదమ్మా, మన మంచి కోరే చెప్పినారు.
పెళ్ళి అయితే ఏం కాదు, సరే పెళ్ళి అయితే అట్లా అట్లా పోవడమే తప్పు. ఫస్ట్ వీళ్ళు ఎట్లా తోలిస్తారు, తల్లిదండ్రులు ఎట్లా తోలిస్తారు, వాళ్ళు ఎట్లా పోతారో నాకు తెలియదు. కానీ సరే పెళ్లి దాకా వస్తే అక్కడ పెళ్లి దాకా రాకముందుకే ఆగిపోయినటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎవరిని నిందించాలి? తప్ప ఎవరిదనాలి? పిల్లలదనాలనా, తల్లిదండ్రులదనాలనా, ఎవరిదనాలి? ఇది మనం గమనించుకోవాలమ్మా. అంటే అపసవ్య దిశలో మనం తిరగొద్దు. కృతాయుగంలో రేణుకా ఎల్లమ్మ తల్లి కార్తవీర్య మహారాజు చేత శీలభంగానికి గురి కాబడ్డది. తత్కారణంగా ప్రయత్నం చేసిండు ఆయన. చేస్తే తత్కారణంగా ఒక్కడు చేసినటువంటి క్షత్రియ వంశంలో కార్తవీరుడు ఒక్కడు చేసినటువంటి తప్పుకు పరశురాముడు ఎదిగిన తర్వాత తన గండ్ర గొడ్డలి చేత క్షత్రియ వంశస్థులు ఎంతమంది ఉన్నారో కృతాయుగం అయిపోయే కొస వరకు కూడా ఎక్కడ క్షత్రియుడు ఉన్నా తెగ నరుకుంటూ వచ్చిండు. మళ్ళీ లాస్ట్కి ఎవరు మిగిలిరు? దశరథ మహారాజు ఒక్కరు మిగిలిండు. ఆయన అనంతరం వచ్చింది మళ్ళీ రాముడు, ఆ తర్వాత క్షత్రుడు మళ్ళీ ఉన్నారు. అంటే ఒక్కడు చేసిన తప్పుకు స్త్రీల భంగం చేయాలనుకున్నప్పుడు అంత మోసం జరిగింది. తర్వాత కృతయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగంలో సీతమ్మను చెరబట్టడానికి రావణాసురుడు ప్రయత్నం చేసిండు. ఒక్కడు చేసిన తప్పిదమే కదా. రావణాసురుడు ఒక్కడు చేసిన తప్పిదానికి రావణాసుర యుద్ధం జరిగింది కదా. యుద్ధం జరిగి రాముని చేతిలో మొత్తం రావణాసురుని వంశం ఏదైతుందో సర్వసుందరమైనటువంటి ఆ లంక రాజ్యం ఏదైతుందో రాజ్యం వినాశనం మొత్తం జరిగింది కదా. ఒక్క సీతమ్మను చెరబట్టబోయి. ఓకే. ద్వాపరయుగంలో నిండు సభ లోపల 100 మంది కౌరవులు ఉన్నటువంటి ప్లేస్లో ద్రౌపది ఒక్క ఆడబిడ్డను కొంగులాగిరాళ్ళు శీలభంగం చేయడానికి ప్రయత్నం చేశారు. తత్కారణంగా కురుక్షేత్రం వచ్చింది కదా. పంచపాండవుల చేతుల కుకసావు తెచ్చారు కదా. మొత్తం కౌరవ వంశం మొత్తం నాశనం అయిపోయింది కదా. ఇవాళ కలియుగంలో తెల్లారి లేస్తే అక్కడ శీలభంగం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇలా పేపర్ చూద్దామంటే భయం, వణుకు పుడుతుంది. 6 ఏళ్ళ చిన్నారి మీద 5 ఏళ్ళ చిన్నారి మీద అఘాయిత్యాలు. ఏం దౌర్భాగ్యం! ఎటుపోతున్నాం మనం? అంటే ఏ దిశగా మనం, అంటే మన జ్ఞానం అంతా ఏమవుతుంది? మనము రాకెట్లు వేరే గ్రహం మీదకి పంపించేటువంటి మన జ్ఞానము ఒక ఆటో నమ్మి ఒక ఆటో ఆయన చేతిలో ఆటో ఎక్కించి ఒక్కదాన్ని పంపాలంటే భయపడుతున్నారు తల్లిదండ్రులు. ఇలా నిన్న గుజరాత్లో అక్కడెక్కడనో జరిగింది. ఒక ఆడపిల్ల ఒక కొండ మీదకి పోతే దుర్మార్గులు ఒక 7-8 మంది కలిసి అఘాయిత్యం చేసి చంపేసారు. దీనికి ప్రతి ఒక్క కర్మకు ఫలితం చెల్లించాల్సి ఉంటుంది కదా. ఒక రేణుకా ఎల్లమ్మ జరిగితేనే గంత పెద్ద కర్మ జరిగింది, ఒక సీతమ్మకి జరిగితేనే గంత పెద్ద కర్మ జరిగింది, ఒక ద్రౌపది జరిగితేనే గంత పెద్ద కర్మ జరిగింది. మరి ఇంతమంది ఆడబిడ్డల శోకానికి కారణభూతం కాదు, కారణమవుతున్నటువంటి ఈ వ్యవస్థలో మనము ప్రతిదానికి ప్రతి కర్మకు మనం చెల్లింపులు అనేది చేయాలి కదా. కాబట్టి స్త్రీ శోకం అనేది ఉండకూడదమ్మా. స్త్రీ శోకం ఉన్న చోట నువ్వెంత పచ్చటి మడిని తయారు చేయాలనుకున్నా కూడా అది ఎడారి అవుతుంది తప్ప ఆ పంట పొలాలుగా మారవు అవి. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అదే సందర్భంలో మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి బోనాలు కూడా వస్తున్నాయి, బోనాలు కూడా మనం చేసుకుంటున్నాం కాబట్టి బోనాలకి సంబంధించి అలాగే గ్రామ దేవతలను పూజించేలాగా మన ఇప్పుడు ఒగ్గు కథలో ఏమేమి ఉంటాయి అండ్ ఎలా మీరు కొలుస్తూ ఉంటారు అమ్మవారిని? పట్నాలు చాలా గొప్ప సాంప్రదాయం. కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి సనాతన సాంప్రదాయం అది. ఈ సాంప్రదాయము 5 కలర్లు, పంచరంగుల ముగ్గులు, అంటే పలకలు ఉంటాయి. ఆ పలకల చేత ఆ పట్నం వేసి ఆ పట్నం మీదకి మల్లన్న దేవుణ్ణి, బీరన్న దేవుణ్ణి లేకపోతే అమ్మవార్లను తీసుకొచ్చి ఆ పట్నం మీద పెట్టి బండారేయడము, అవన్నీ కూడా సత్సాంప్రదాయంగా కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో ఒగ్గు సాంప్రదాయం ఇంకా నిలబడి ఉండడానికి కారణం ఏంటంటే ఈ షెపర్డ్ కమ్యూనిటీ ఏదైతుందో గొల్ల కుర్మలు ఎవరైతున్నారో ముఖ్యంగా ఇళ్ళల్లో ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా ఒక మగపిల్ల కానీ పెళ్లి చేయాలన్నా ఫస్ట్ పట్టం వేయాలి. లింక్ అనేది ఉంది అక్కడ. సో తన జీవితానికి లింకు అనేది వాళ్ళ జీవితానికే ఉన్నది కాబట్టి ఈ ఒగ్గు కళారూపం ఇంకా ప్రవర్ధమానంగా ప్రజ్వరిల్లుతుంది. లేకపోతే వాళ్ళ జీవితానికి కనుక లింకు లేకపోతే ఈ ఒగ్గు కళారూపం కూడా ఎప్పుడో కాలగర్భంలో ఉండిపోవు.
చాలా కళారూపాలు ఇట్లా లింకు లేకపోవడం వల్ల జీవితాలకు లింక్ లేకపోవడం వల్ల కొన్ని వదిలిపెట్టారు కొంతమంది. అంటే అభివృద్ధి చెందుతున్నాం అన్నటువంటి సాకుతోటి వాళ్ళు ఎందుకురా, మనకు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని తీసుకొచ్చుకున్నాం, వాళ్ళ ప్లేస్లో వీళ్ళు వస్తే కథం అయిపోయి ఇన్ని రోజులు వచ్చినటువంటి ఆ సాంప్రదాయం సత్సాంప్రదాయం అంతా కాలగర్భంలో కలిసిపోయి. అందుకని నేను ఏమంటున్నానంటే, తల్లిదండ్రులు వృద్ధులైనరని చెప్పి, తల్లిదండ్రులు అందంగా లేరని చెప్పి మనం తల్లిదండ్రులను మార్చుకోలేము కదమ్మా. తల్లిదండ్రులు ఒక్కరే ఉంటారు కదా. కళారూపం కూడా ఆయా కమ్యూనిటీకి ఒక్కొక్క కళారూపమే ఉంటుంది. ఎట్లా మార్చుకుంటాం? అయితే అప్పుడు మీరు పాడే ఆ ఒగ్గు కథ మా కోసం ఒకటి. మనకు మాంకాలమ్మ మనం బీరప్ప పండుగ చేసేటప్పుడు మాంకాలమ్మను స్తుతించేటువంటి ఒక చక్కటి పాట రాసిండు ఆయన, పెద్ద ఆయన. ఆదికి మొదలుగా ఓంకారమ్మున ఆదిశక్తివై పిండాండంబులం ముగ్గురు మూర్తుల సృష్టి చేసియా మూలము తెలిపిన లోకమాతవు కాళీమాయమ్మ ఓ జగదాంబ ఓ జగన్మాతనిను భక్తితోడ ప్రార్థించుచుంటినమ్మా. అవని మొదలుకొని ఆకాశంబున అష్టదిక్కులను నవకండంబులం సూర్య చంద్రులను సృష్టి చేసియా ముల్లోకంబులను ఏర్పరించినవు కాళీమాయమ్మ ఓ జగదాంబ ఓ జగన్మాతనిను భక్తితోడ ప్రార్థించుచుంటినమ్మా. దుష్టరక్కసుల దృంచుట కొరకై భీమపరాక్రమ భీకర రూపిణి చండికాంబత్రి శూలవేణివై అవని లోపల అబుగులు చూపినవు కాళీమాయమ్మ ఓ జగదాంబ ఓ జగన్మాతనిను భక్తితోడ ప్రార్థించుచుంటినమ్మా. వస్త్రయుగ్మ యజ్ఞోపవీతములు పట్టుమూట జరుతారు వస్త్రములు సల్వటద్దముల సన్నపురవికలు కనకదుర్గని కానుకలివిగో కాళీమాయమ్మ ఓ జగదాంబ ఓ జగన్మాతనిను భక్తితోడ ప్రార్థించుచుంటినమ్మా. నానాభూషణ పత్రిపుష్పములు మల్లెముల్ల విరజాజు గులాబులు నానాభూషణ పత్రిపుష్పములు మల్లెముల్ల విరజాజు గులాబులు మరువంబును కురు వేరు దవనము అందమైన వనమాలలు నీకు కాళీమాయమ్మ ఓ జగదాంబ ఓ జగన్మాతనిను భక్తితోడ ప్రార్థించుచుంటినమ్మా. మంగళగౌరికి మంత్రిపుష్పములు అంగనమనులు ఆలాపింపగా సుగంధ పరిమళ నొదట తిలకములు శాంభవే నిమమ్మ ధరింపుమా కాళీమాయమ్మ ఓ జగదాంబ ఓ జగన్మాతనిను భక్తితోడ ప్రార్థించుచుంటినమ్మా. ఆయ్ కలకత్తులో నేను కాళీ అందురు బొంబాయిలో మా అమ్మాయి అని అందరు లస్కరులో కాళీ అందరు నమ్మిన వారికి ఇమ్మై ఉన్న కాళీమాయమ్మ ఓ జగదాంబ ఓ జగన్మాతని భక్తితోడ ప్రార్థించుచుంటినమ్మా. ఇది అంటే ఎంత అద్భుతమైనటువంటి వచనాలతోటి ఆయన అమ్మవారును 41 రోజు సుఖసతయ్య గారు ఆవాహనం చేసుకుని దొడ్డిలో బర్ల కొట్టం ఉంటుంది కదా, బర్ల కొట్టంలో అమ్మవారిని నిలుపుకొని ఒక రూపాన్ని నిలుపుకొని ఒక అంటే మనం దేవుడు లేడనుకుంటే అక్కడ బండ, దేవుడు ఉన్నాడు అనుకుంటే అమ్మవారు మాంకాలమ్మకు 41 రోజులు ఉపాసన చేసి అద్భుతంగా ఆ పాటను రాసిండు. ఒక పాటనే కాదు, అద్భుతం, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. అయితే అందరికీ ఇప్పుడు కరెక్ట్ అయ్యే విషయంలో, అంటే ప్రభుత్వం గురించి కావచ్చు, ఇప్పుడున్న సొసైటీ కండిషన్స్ని బట్టి కావచ్చు, ఒగ్గు కథ ఆ రూపంలో చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? ప్రభుత్వం గురించి చాలా ఎన్నికలలో చాలా రకాలుగా పాటలు పాడినాము. తెలంగాణ ఉద్యమం గురించి పాటలు పాడినాము. తెలంగాణ ఉద్యమానికి ఒగ్గు కథకి చాలా ప్రత్యేక అనుబంధం ఉన్నది. ఒగ్గు డోలుకు అనుబంధం ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి నాయకులు వేదికలు నెక్కి మాట్లాడిరంటే ఆ జన సమీకరణ అంతా చేయగలిగింది వీళ్ళు కదా. ఒగ్గు కళాకారులు కావచ్చు, డప్పు కళాకారులు కావచ్చు, జండిక కళాకారులు కావచ్చు, ఈ వాద్య పరికరాలను మోగించుకుంటూ ఆ కళాకారులు బయటకు వచ్చిర్రు, ఉద్యమంలో నేరుగా పాల్గొన్నారు కాబట్టినే కదా ఇవాళ ఉన్న నాయకులందరూ కూడా వేదికలకి మాట్లాడగలిగారు. కానీ బిహైండ్ ద స్క్రీన్ వెనుక ఉన్నటువంటి వీళ్ళ కష్టాన్ని మర్చిపోవద్దు. ఫైనల్లీ మా అందరి కోసం ఒక ఒగ్గు కథ అందరికీ యూజ్ అయ్యేది, ఎందుకంటే ఆ మాట పాట దాంట్లో ఒక నెరేటివ్ స్టైల్ ఉంటుంది, అందరికీ తెలియజేసే ఒక కథ ఉంటుంది. ఆ రూపంలో ఏం చెప్పాలి? రైట్. ఇప్పుడు అమ్మవారి రూపం గురించి వర్ణిస్తారు ఒగ్గు కళాకారులు. బీరప్ప దేవుడు మాంకాలమ్మ మేడ దగ్గరకు వచ్చి అక్కా మాంకాలని కూతలు పెడతాడు. తమ్ముడి మాటలు విన్నటువంటి అక్క 7 ఏళ్ల నాడు సబలక్ష మంద కాపలు పోయిన నా తమ్మునికి ఏమి ఆపద కలిగిందని చెప్పి అమ్మవారు మాంకాలమ్మ ఎడమన 7 మంది, కుడిన 7 మంది, 7 14 మంది దాసి కన్యలు విలయ వింధ్యామనులు చేస్తున్నారు. అమ్మవారి రూపం ఎట్లుందంటే
20 చేతుల వీర మాంకాలి 12 చేతుల పాకీర్తి మాంకాలి పోసిన కాసె పురి విప్పలేదు 4 భుజములు శంఖము చక్రము గదావన మాల పద్మము ధరించిన మాంకాలమ్మ 7 మేడల్ల ఎండి మేడల్ల టుంగుటుయ్యాల మీద కూర్చొని ఉన్నది. ఎడవన 7 మంది కుడిని 7 మంది 7 14 మంది దాసి కన్యలు విలయ వింధ్యామనులు చేస్తూ ఉన్నారట అని చెప్పి అమ్మవారి రూపం. ఒక అమ్మను కీర్తించాలంటే నేను ఎందుకు అమ్మనే ఎక్కువ కీర్తిస్తా అంటే అమ్మను మొక్కితే వరాలు తొందరగా ఇస్తుంది. నువ్వు మన ఇంట్లో కూడా నాయనని అడిగితే పైసలు తొందరగా ఇయ్యడు. అదే అమ్మ దగ్గర పోయి అమ్మ నాయన పైసలు ఇస్తాడంటే దాచుకున్న డబ్బులన్నీ ఇస్తుంది లాస్ట్కు. అందుకని చాలామంది అమ్మ కీర్తనలు ఎక్కువ చేస్తారు. రైట్. శాంభవి గంభీర భైరవి దేవి జగదంబ నీదు మహిమలెన్నంగా నిజముల తరమగునా జనని వీరగోల ఒక చేత వీరము ఒక్క చేత పసుపు కంచుడు ఒక చేత పద్మమొక్క చేత ఆ గావు పిల్ల ఒక చేత ఘటము ఒక్క చేత అమ్మవారు నీదు మహిమలెన్నంగా నిజముల తరమగునా. ఒక డైలాగ్ చెప్పిండు. అంటే అమ్మవారి లోపల ఎన్ని శక్తులు ఉంటాయి అనేది ఆ పాటల వైపు చెప్పిండు. ఒక అంటే తమ్ముణ్ణి ఒక భగవాని పట్నం పంపించేటప్పుడు అమ్మ భయపడుతుంటుంది, మాంకాలమ్మ భయపడుతుంటుంది. నువ్వు భగవాని పట్నం పోతున్నావు తమ్ముడా, ఏమన్నా ఆపదలకు వచ్చిన లే నేను నీ తమ్ముడిని కదా, నీ ఆజ్ఞ నీ దీవెనలు నా మీద ఎప్పటికుంటాయని చెప్పి అప్పుడు బీరప్ప దేవుడు ఒక డైలాగ్ చెప్తాడు. అంటే బేసికల్గా ఈ ఓరల్ ట్రెడిషన్లో కథాగాన పద్ధతిలో డైలాగ్ వర్షన్ అనేది చుక్క సత్తయ్య గారితో స్టార్ట్ అయింది. అక్కా మాంకాలిని తమ్ముడు వీరభద్రుడు అసమర్థుడు అనుకుంటివా, ఈ వీరభద్రుని గుండెల్లో మండుతున్న హోమాగ్ని అగ్ని పర్వతాలు బద్దలు కాజేసి సప్త సముద్రాలు అల్లకల్లోలం చేసి విషప్రయోగముల చేత మా తల్లిదండ్రి ప్రాణములకు భంగము కలిగించిన ఆ కుర్ర శత్రువుని కని తురంగ చతురంగ గణబల సైన్యములను ఈ శివదత్తమైన వీరకటార్చి కండలుగా చీల్చి చెండాడి రథోరథ సాగరగతి పాల్చేసి మా మామ జుట్టు నా గుర్రపగాలు కట్టుకొని వాని 7 బిడ్డలా తీసుకొచ్చి నీ పాదముల పైన పడవేస్తాను, నన్ను వైభవముగా దీవించి పంపు అని చెప్పి ఒక డైలాగ్ చెప్తాను. ఆమె దీవనార్తి పెట్టి పంపిస్తుంటే గంగాదేవి అడ్డం వస్తుంది. ఈయన వెళ్తున్నటువంటి ఆ స్పీడ్కు ఆ గంగాదేవిని చెప్పిన కదా ఇంతమందుకు. మనం ప్రకృతిని ఏం చేసినా కూడా నువ్వు స్టేజ్ ఎక్కుతున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరందరూ ఆ అన్న కెమెరా చేస్తున్నాడు, ఈ అన్న కెమెరా చేస్తున్నాడు, మీరు యాంకరింగ్ చేస్తున్నారు. మీరిడికి వచ్చేటప్పుడు కూడా ఈ స్టూడియోలోకి అడుగు పెట్టేటప్పుడు కూడా మనసు నుండా స్మరించుకొని ఈ ఈ ఈ అమ్మకు దండం పెట్టి వస్తే ఇయ్యాల అనుకున్నంత పేరు రాకపోయినా వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. రాలేదు కదా అన్న నువ్వు చెప్పినావు కదా అంటే వస్తుంది, కొంచెం విల్ టేక్ టైం కానీ తప్పకుండా వస్తుంది. మనం ఏదైతే పంచభూతాల స్మరణ ఏదైతుందో అన్న కెమెరా చేస్తుండు, కెమెరాకి దండం పెట్టాలి. ఇంకొక అన్న వాటర్ తీసుకొస్తాడు, ఆయన శక్తి ఏం తక్కువ కాదు, ఆయనే. అంటే ఎక్కడైతే మనకు ఇక్కడ బువ్వ అందిస్తుందో ఆయా క్షేత్రంలో ఆ క్షేత్రానికి మనం దండం పెట్టాల్సిందే. నేను ఒగ్గును ముట్టుకుంటే కాలు చెప్పులు వేసుకోను, ఇది తీసుకొని సంచిలో పెట్టిన తర్వాతనే మళ్ళా పాదరక్షలు ధరించడం జరుగుతుంది. అంటే అంత పవిత్రంగా భావించగలగాలి, అంత గొప్పగా అంత భక్తితో మీరు ఉండాలి. నేనే కాదు, మనం ఎవరైనా అట్లే ఉండాలి. సో డాక్టర్లు మీరు గమనించారా, ఇంకొక విషయం కూడా చెప్తారు. డాక్టర్లు అయితే విద్య ఎంబీబీఎస్ ఎండీలు ఎంఎస్ చేస్తారు కదా, వాళ్ళు సర్జరీ చేసేటప్పుడు ఆ బ్లేడ్కి దండం పెడతారు. ఇది గమనించవచ్చు మీరు. ఎందుకంటే ఆపరేషన్ సక్సెస్ కావాలంటే ఎంత మేధస్సు ఉన్నా కనిపించని శక్తి ఒకటి మనకు సహకరించాలి. కొండంత ప్రతిభే కాదు, గోరంత అదృష్టం తోడగాలంటారు కదా, ఆ అదృష్టం కనిపించని పవర్ ఇస్తుంది మనకు. సైంటిస్టులు ఉంటారు కదా, మన రాకెట్లు ఇస్రో సైంటిస్టులు కానీ వాళ్ళందరూ వాళ్ళు రాకెట్ ప్రయోగం చేసేటప్పుడు వాళ్ళ ఇష్టమైన దేవుడు మన తిరుమలకు పోయేస్తారు. లేదు, అంత ప్రయోగం జరుగుతున్నప్పుడు ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది కదా, 10, 9, 8, 6 అంటారు కదా, అంటున్నప్పుడు అంతా ఊపిరి బిగబెట్టుకొని లాస్ట్కి కొత్త చేతులు. కనిపించని దైవానికి ఎవరైతే ఉంటారో వీడికి వస్తారు సైంటిస్టులే కదా, మరి వాళ్ళ దగ్గర విద్య ఉన్నది కదా, సత్వం ఉన్నది కదా, మరి ఇదేందుకు నమ్మకం? అంతే, ఒక నమ్మకం, బిలీఫ్. దేవుడు ఎక్కడో లేడు, ఎక్కడ చూసుకుంటే అక్కడ ఉంటాడు. కాబట్టి ప్రతి పని చేసే ముందు మనం మంచి చేయకపోయినా పర్లేదు, ఎస్పెషల్గా ప్రకృతికి. నేను ప్రకృతి గురించే పదే 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 ఎందుకు అంటున్నానంటే
ప్రకృతి విధ్వంసం, స్త్రీ శోకం, ఈ రెండు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ పచ్చదనము, వాళ్ళకు ఆనందము ఇవి ఏముండవు. కన్నీళ్ళు, శోకం తప్ప ఏముండవు. ఎప్పుడైతే స్త్రీ శోకానికి గురి కాకుండా ఆనందంగా, ప్రకృతి మాత కూడా ఆనందంగా ఎప్పుడుకుంటుందో మానవ సమాజం కూడా మంచిగా ఉంటుందని చెప్పి గురువు గారు చెప్పారు. మన మాధ్యమం ద్వారా నేను కూడా అదే చెప్తున్నాను. రైట్ సార్, నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అసలు. ఎందుకంటే ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి, ఇంతకన్నా గొప్ప గెస్ట్ నేను తీసుకురాలేకపోయాను. తప్పకుండా మీరు వచ్చారు. అసలు నిజంగా బోనాల గురించి, ఒగ్గు కథ గురించి, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం, ఆట పాట మాట అన్నిటి గురించి మాట్లాడినందుకు, అలాగే మీ భక్తితో మీరు ఎంత అయితే కళని పెంపొందిస్తున్నారో అలాగే దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారో ఇలాగే మళ్ళీ కూడా చెప్తున్నా, నేను పెంపొందిస్తలేను. బట్ నిజంగా ఇప్పుడు మీరే లేరనుకోండి, మీరన్నారు వారధిగా ఒకరు ఉండాలని. మరి వారధిగా మీరు ఉన్నారు కదా. జస్ట్ అంటే నేను అదే చెప్తున్నా, నేను వారధిగానే ఉన్నా తప్ప నేనుంటే కళ ఉన్నదని కాదు. నేను కళారూపం నేర్చుకోవడం వల్ల మీరు ఒక వారధిగా కొనసాగిస్తున్నారు కాబట్టి అది కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.